బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ వార్లో బిగ్ అప్డేట్ సంబంధించింది. యుద్ధంపై ట్రంప్కు సౌదీ యువరాజు ఫోన్ చేశారు. సల్మాన్ విజ్ఞప్తితో ట్రంప్ నిర్ణయం మారిందనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. ఇరాన్పై దాడులు నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్తో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. యుద్ధం ఆపాలంటూ సౌదీ, ఖతర్, యుఏఈ విజ్ఞప్తి చేస్తుంది. గల్ఫ్ దేశాల ఒత్తిడికి ట్రంప్ వెనక్కి తగ్గాడు. హార్మూజ్ స్ట్రైట్ భద్రతపై ఆందోళన నెలకొంది గల్ఫ్ దేశాలు. చమురు సరఫరాపై ప్రభావం పడొద్దంటున్నాయి గల్ఫ్ దేశాలు. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతను తగ్గించే దిశగా కీలక అడుగు పడిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. డిప్లొమసీ ద్వారా డిస్కషన్స్కి అవకాశం ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఆ యుద్ధం ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూస్తూ ఉన్నారు. ఏకంగా మిసైల్స్ వర్షం కురుస్తూ ఉంది. ఇరాన్ మీద అమెరికా అండ్ ఇరాన్ ఏమో గల్ఫ్లో ఉన్న దేశాల మీద, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద దాడులు చేస్తూ ఉంటే ఒకసారిగా ప్రాంతం అట్టుడికిపోతూ ఉంది, తగలబడిపోతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్, ఇంకా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్. ఈ నేపథ్యంలో రెండోసారి మొదలైన ఈ ఇష్యూ ట్రిగ్గర్ అయింది కదా ఇంకోసారి. చూడండి ఏ స్థాయిలో తగలబడిపోతూ ఉన్నాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగలబడిపోతూ ఉంది. దాంతోపాటు ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోతూ ఉంది. గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు తమ మీద దాడి చేస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలోని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్కు ఫోన్ చేశాడు. యుద్ధాన్ని ఆపేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం సౌదీ అరేబియా ఎందుకు భయపడుతోంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అమెరికా ఇరాన్ కొట్టుకుంటే కనుక సౌదీ అరేబియాకి ఏ నష్టం అని చెప్పి బేసెస్ ఉన్నాయి కదా, బేసెస్ని ఆ యుఎస్ బేసెస్ని బూచిగా చూపించి ఇరాన్ తమ మీద అటాక్కి పాల్పడుతోంది అనేది సౌదీ ప్రధానమైన భయం. అంతేకాదు ఇరాన్కి సౌదీకి కూడా నివురుగప్పుడు నిప్పులా ఉంటాయి ఇష్యూస్ వాళ్ళవి. ఆధిపత్య పోరు అక్కడ మధ్యప్రాచ్యంలో మాదంటే మాది ఆధిపత్యం. ఈ ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాస్త నివురుగప్పుడు నిప్పులా మారిపోయింది అంతే. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది సౌదీ అరేబియా. సో ఈ నేపథ్యంలో విజన్ 2030 కోసం ముందుకు వెళ్తూ ఉంది. అంటే కేవలం చమురు మీదే కాదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, దాంతోపాటు ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఫినాన్షియల్ సిస్టమ్ని పునర్నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం ఇన్వెస్ట్మెంట్స్ని, ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టూరిజంని ప్లాన్ చేసుకుంటూ ఉంది సౌదీ అరేబియా. అండ్ దీంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్కి ఛాన్సెస్ ఇస్తూ ఉంది. లాజిస్టిక్స్ గురించి ఆలోచిస్తూ ఉంది. వీటన్నిటినీ కలిపి ముందుకు వెళ్ళాలని చెప్పి సౌదీ అరేబియా విజన్ 2030 అని ప్లాన్ చేసుకుంది. బట్ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఈ అనిశ్చితురాలు కొందన్నమాట. చమురు రవాణా ఆగిపోయింది. దీంతో సౌదీ అరేబియా కంగారు పడిపోతూ ఉంది. ఎందుకంటే విజన్ 2030 అనుకుంటే అక్కడున్న సంపన్నులు, దుబాయ్ కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ పారిపోతూ ఉన్నారు. అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఉద్రిక్తత కారణంగా ఈ దేశాల్లో సౌదీ అరేబియా కావచ్చు, ఖతర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా పారిపోతూ ఉంటే ఇంకా సిచ్యువేషన్ సంపన్నులు ఉన్నప్పుడు కదా ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలా చెప్పి పూర్తిగా వాళ్ళ మీద అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలా అని చెప్పలేం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రోత్సహించినంత కాలం బాగానే ఉంటుంది. సౌదీ అరేబియా, యుఏఈ ప్రస్తుతం ఇవే భయపడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ కనుక వెళ్ళిపోతే, సంపన్నులు కనుక వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటా అని చెప్పి భయపడిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా. సో యుద్ధం మొదలై ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఎక్కడ అమెరికా తగ్గట్లేదు. ఇరాన్ కూడా నేను కూడా లొంగేది లేదని చెప్పి ఒక్క మాటలో తేల్చేసినట్టుగా చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రంప్ యుద్ధానికి మళ్ళీ ఆపేస్తున్నానని చెప్పి మాట్లాడిన సందర్భం, ఆ భావవచనం మాట్లాడుకొచ్చిన తర్వాత ఇరాన్ ఏమంటూ ఉంది, ఇది మేకపోతు గాంభీర్యం అమెరికాది అనే లెక్కలో మాట్లాడుతుంది ఇరాన్. ఒకవేళ కనుక మళ్ళీ మీరు ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను కనుక అటాక్ చేస్తే
తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఇక్కడ ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలు, వాళ్ళ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంది. అది జరిగిందనుకోండి, సౌదీ అరేబియా ఏమవుతుంది? ఇంకా తీవ్రమైన ఇబ్బందులకు ఎదుర్కొంటుంది. మరి ముఖ్యంగా అమెరికన్ బేసెస్, సౌదీ అరేబియాలోని అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేసుకుంటోంది. ఇజ్రాయెల్ దాడులు చేసినా, అమెరికా దాడులు చేసినా, ఎవరు దాడులు చేసినా అమెరికా మీద పగ తీర్చుకోవాలంటే ఇరాన్కున్న ఒక్కొక్క ఆప్షన్ ఆయా దేశాల్లో ఉన్న మిలిటరీ బేసెస్, ఆమె యుఎస్ బేసెస్. దీంతో డ్రోన్స్, బెలిస్టిక్ మిజైల్స్ ఇరాన్ దాడులకు పాల్పడుతూ ఉంటే సౌదీ అరేబియా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే రివర్స్ అటాక్కి పాల్పడేంత సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. యుఎస్ సపోర్ట్తోనే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ రివర్స్ సపోర్ట్గా వెళ్ళి దాడి చేస్తే కనుక ఇంకా ఉధృతం అవుతుంది. కాబట్టి అటు కక్కలేక మింగలేక అని అంటూ ఉంటారు కదా మన దగ్గర, అలాగా గట్టిగా సౌదీ అరేబియా ఇరాన్ని తిట్టలేక, లేకపోతే అనలేక, అలా చెప్పి ఉండలేక, ఇటు అమెరికాకు చెప్పలేక సతమతం అయిపోతూ ఉంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు ఇక్కడ. దీంతోపాటు ఓన్లీ ఇరానే అనుకుంటే అయిపోయిందా? కింద ఒక యమన్ ఒకటి ఉండింది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేయండి. ఆ గూగుల్ మ్యాప్స్ ఆయనతో మ్యాప్ చూపిస్తే మనకి ఇంకా అది విజువల్గా ఉంటుంది క్లియర్గా. ఇరాన్తోనే తలకాయ నొప్పి అనుకుంటే కిందన యమన్ కూడా ఉంటుంది. అక్కడ హూతీస్ ఉంటారు. ఆ హౌతీలు అంటూ ఉంటాం, హూతీస్ అంటూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ హూతీస్ ఉంటారు కింద భాగంలో. వాళ్ళతో కూడా సౌదీ అరేబియాకి చిక్కుచ్చు పడుతూ ఉంటుంది. అమెరికా సౌదీ మిలిటరీ ఆపరేషన్స్ గతంలో కొంచెం వెనక్కి వెళ్తే అమెరికా సౌదీ వరుసగా మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టినా పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఎందుకంటే గల్ఫ్ రీజియన్లో ఇరాన్కి మద్దతు, ఫుల్ సపోర్ట్ వీళ్ళంతా. యెమెన్లో హౌతీలు, అక్కడ హెజ్బుల్లా, హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, గాజాలో హమాస్, వీళ్ళంతా కూడా ఇరాన్కి మద్దతు. ఇరాక్లో కూడా ఇరాన్ మద్దతు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ మిలిటెన్స్ అంటూ ఉంటారు, వాళ్ళు అక్కడ మిలిషియా అంటూ ఉంటారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇరాన్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళేమో ఇరాన్కి మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఉగ్రవాదులు అని చెప్తూ ఉంటారు. సో అక్కడ డిపెండ్స్ అపాన్ పర్సెప్షన్స్ బట్టి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. అబ్బాస్ అరాక్చి మాట్లాడితే ఏమంటారంటే కనుక, మేము మాత్రం ఊరుకునేది లేదు, మీరు దాడి చేస్తారా ఓకే, మీరు దాడి చేస్తే దాడులు ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడానికి కూడా మీరు రెడీగా ఉండండి. ఇక్కడ మీరు దాడి చేస్తే మేము ఎదుర్కొంటాం, మరి మేము ప్రతీకార దాడులకు దిగితే దానికి సిద్ధంగా ఉండండి. ఎవరికి చెప్తూ ఉన్నారు? సౌదీ అరేబియా, యుఏఈ, కిందన యెమెన్ వరకు వెళ్ళరు కదా, ఉమన్ కదా, అక్కడి నుంచి ఖత్తర్, వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కువైట్ నుంచి మొదలు పెడితే కువైట్, బహ్రెయిన్, ఖత్తర్, యుఏఈ, ఇంకా ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు ఉమన్, వీళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విజువల్స్ ఒకసారి చూడొచ్చు మీరు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కంటెంట్, యూర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Категория 5 меня просто сдувает. Я на крыше 20-го этажа. Смотрите, что творится. Господи, огненные камни падают. Ой. Ой. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.